పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నర్సాపురం జనసేన ఎంపీ అభ్యర్థి కొణిదెల నాగబాబుకు మద్దతుగా తన తనయుడు కొణిదెల వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వరుణ్ తేజ్ తణుకు ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి వెంకట రామారావుతో కలిసి అత్తిలి నుంచి తణుకు వరకు రోడ్ షోలో పాల్గొన్నారు. ఉన్నత ఆశయాలు, సిద్ధాంతాలు, విలువలతో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారన్నారు వరుణ్ తేజ్. తణుకులో అవినీతి రహిత పాలన నెలకొల్పేందుకు నిస్వార్థ రాజకీయ నాయకుని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. తన తండ్రి కొణిదెల నాగబాబును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వరుణ్ తేజ్ కోరారు. నా వంతులు నేనేం చేయగలుగుతానని చూస్తే ఇలా మీ ముందుకు వచ్చి ఇక్కడ ఉన్న జన సైనికులకి, మహిళలకి, అన్న తమ్ములకి, అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారం. ఇలా మీ ముందుకు వచ్చి ఇలా మీతో ఈరోజు ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకుని నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా నాకు నిజంగా రాజకీయ అనుభవం అసలు లేదు, కానీ మా నాన్న ద్వారా, బాబాయ్ ద్వారా, టీవీ పేపర్ల ద్వారా ఎంతో కొంత నేను నేర్చుకున్నాను, అర్థం చేసుకున్నాను. ఒకసారి బాబాయ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు సంతోషించిన మీ అందరిలో నేను ఒకరిని. సమాజం పట్ల, అవినీతి రాజకీయాల పట్ల బాబాయ్కి ఇష్టమైన అవగాహన ఉంది. ఒక మంచి చేయాలంటే ఎంతో కష్టాలు పడాలి, మనకు ఉన్నది ఎంతో వదులుకోవాలి. బాబాయ్ కోట్ల ఆదాయం ఉన్నా కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నుంచి ఉంటున్న పసుపులేటి రామారావు గారికి మీరు డెఫినెట్గా ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ, ఆయన మా నాన్నగారు శ్రీ నాగబాబు మన నర్సాపురం ఎంపీ క్యాండిడేట్గా నుంచి ఉంటున్నారు. ఆయనకి మీరు ఓటు వేసి, గ్లాస్ గుర్తుకు ఓటు వేసి జనసేనని గెలిపించాలని కోరుకుంటూ. For more updates, please subscribe 99 TV Telugu.